సర్వస్వరూపే సర్వేషి సర్వశక్తి సమన్వితే భయేభ్య త్రాహినో దేవి దుర్గే దేవి నమోస్తుతే. అన్ని రూపాలు నీవే, అన్ని కళలు కూడా నీవే, అన్ని విద్యలు కూడా నీవే. నీవేనమ్మా. వివిధ కాలాల్లో వివిధ మహర్షుల చేత, అనేక మంది మహర్షుల చేత అనేక నామాలతో నీవు కీర్తించబడ్డావు. సమస్తమైనటువంటి శక్తులు కూడా నీలో ఉన్నాయి. భయేభ్య త్రాహినో దేవి దుర్గే దేవి నమోస్తుతే. అందరినీ కూడా భయాల నుంచి రక్షించేటువంటి దాన్ని. తీవ్రమైనటువంటి రోగాలతో బాధపడుతున్నా కూడా ఈ సప్తశ్లోకిని 7 శ్లోకాలు కూడా నిత్యము పారాయణ చేస్తూ ఉంటే ఆ బాధల నుంచి కూడా వాళ్ళు చాలా ఉపశమనం పొందటానికి అవకాశం ఉంటుంది. రోగాన్ అశేషాన్ అపహంసి తుష్ట. నీవు సంప్రీతురాలవై అందరి రోగాలను పోగొట్టగలవు. నిన్ను గనక ఆశ్రయించినటువంటి ఏ నరులకి కూడా, ఏ మానవులకి కూడా ఎటువంటి విపత్తులు కూడా రావు. వామాశ్రిత హ్యాశ్రయతాం ప్రయాంతి. నిన్ను గనక ఆశ్రయించినటువంటి వాళ్ళు ఎప్పుడూ కూడా వాళ్ళు రక్షించబడుతూ ఉంటారు అని చెప్పి ఈ తల్లి యొక్క మహత్యాన్ని వివరించుకుంటూ వస్తూ ఉన్నారు. ఇంకా ఎటువంటి కరుణమ్మ నీది అంటే సర్వబాధ ప్రశమనం త్రైలోక్యస్యాఖిలేశ్వరి. 3 లోకాలకి కూడా నీవు ఈశ్వరివి, అధీశ్వరివి. కాబట్టి ఏం చేస్తావు? సర్వబాధ ప్రశమనం. మా భూలోకంలోనే కాదు, మిగిలినటువంటి లోకాలు 3 లోకాల్లో కానీ ఇంకా ఎన్ని లోకాలు ఉన్నప్పటికీ కూడా ఎవరు నిన్ను శరణు అని అమ్మ అని చెప్పి పిలుస్తారో వాళ్ళందరి యొక్క ఆర్తులను బాధలను కూడా పోగొట్టగలిగేటువంటి తల్లివి నీవు. ఏవమేవ త్వయా కార్యం అస్మద్వైరి వినాశనం. అస్మద్వైరి వినాశనం. దేవతలు ప్రార్థిస్తూ ఉన్నారు. వాళ్ళ శత్రువులు ఈ రాక్షసులు కదా, ఈ రాక్షసులందరినీ కూడా సంహరించింది కాబట్టి అమ్మ నీవు మా శత్రువులని పోగొట్టావు కదా, సంహరించావు కదా అని చెప్పి ప్రార్థిస్తూ ఉన్నారు. అయితే మనకెవరు ఉన్నారు శత్రువులు అంటే అసలు ఈ రక్తబీజుడు, శుంభనిశుంభులు, మహిషాసురుడు, వీళ్ళందరూ కూడా, ఈ మధుకైటములు, ఈ రాక్షసులంతా కూడా తీవ్రమైనటువంటి క్రోధానికి, తీవ్రమైనటువంటి మదానికి, మాత్సర్యానికి, లోభానికి, కామానికి వీళ్ళందరూ కూడా ప్రతీకలు. వీటినన్నింటినీ కూడా సంహరించగలిగినటువంటి తల్లి. ఇది దేవతలందరూ కూడా ఈ విధంగా ప్రార్థన చేశారు ఆ శ్రీమాతని, ఆది పరాశక్తిని, మహామాయా స్వరూపిణి అయినటువంటి ఆ తల్లిని. ఈ విధంగా ఈ దుర్గా సప్తశ్లోకి అనేటువంటి ప్రసిద్ధమైనటువంటి స్తోత్రంలో ఉండేటువంటి ఈ శ్లోకాలు చదువుకొని వీటికి అర్థం తెలుసుకుందాము.